రెంట్కి ఇచ్చారు, ఖాళీ చేయమంటే కాళ్లతో తన్ని ఖాళీ చేయనన్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పాలిక బేబీ కాకినాడ రూరల్ మండలం విద్యుత్ నగర్ వీధిలో గల శ్యామ్ ఇన్స్టిట్యూట్ దగ్గరలో గల 3 సంవత్సరాల క్రితం పాలికా బేబీ ఇల్లు కొనుగోలు చేసింది. అయితే 3 సంవత్సరాల క్రితం పిఎస్ సత్య వెంకట్కు అద్దె ఇవ్వడం జరిగింది. లీజ్ అగ్రిమెంట్ అయిపోవడంతో ఖాళీ చేయమని బేబీ తెలియజేశారు. అయితే లీజ్ టైం అయ్యి తర్వాత మరో 2 నెలలు గడువు కూడా ఇచ్చింది. అయినా ఖాళీ చేయడం లేకపోవడంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. అయితే శుక్రవారం మరలా వెళ్లి ఖాళీ చేయమని అడగ్గా సత్య వెంకట్, అతను చెల్లి, అతని తల్లి కలిసి బేబీని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకురాలు సురేఖ, సాయినాథ్, హిందూ, జోస్తాని, రవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బేబీ అండి. నేను బికవాల్ నుంచి వచ్చాను. ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్యాక్ సైడ్ ఇల్లు కొనుక్కున్నానండి. కొనుక్కుంటే లీజుకి ఇచ్చాను వేరే వాళ్ళకి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. డోర్ మీద నెంబర్ చూసి అడిగితే లీజుకి ఇచ్చాను. లీజుకి ఇస్తే టైం కూడా అగ్రిమెంట్ టైం అయిపోయింది. అయిపోయి ఖాళీ చేయమన్నప్పుడు ప్రతిసారి కూడా నన్ను కొట్టి బయటకు గెంటేస్తున్నారండి. ఎవరితో చెప్పుకుంటే చెప్పుకో అనేసి బూతులు తిడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. నోటితో కూడా చెప్పలేని బూతులు తిడుతున్నారు అండి వాళ్ళు. ఇప్పుడు వెళ్తే ఇగో చెవులు ఇరిపేలా కొట్టారు, శుభ్రంగా ఇలా చేస్తారు అండి. ఇప్పుడు ఒకటే ఈవిడ ఓనర్ ఇచ్చేసారు. కాకపోతే వెళ్ళినప్పుడల్లా ఆవిడ కొట్టడం, ఆవిడ ఏదో రకంగా అసభ్యంగా మాట్లాడడం, చాలా అక్కడ ఒక అతను ఉన్నాడండి, ఆయన కూడా చాలా ఇదిగా చేస్తున్నాడు. అతని పేరేంటమ్మా? పొట్లో కూడా తన్నిస్తారండి. ఇప్పుడు ఆ రెంట్లో మా ఇంట్లో ఉన్న వాళ్ళండి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ పేరు వెంకట్ గారు, వాళ్ళ చెల్లెలు గారు, వాళ్ళ అమ్మగారు. హౌస్ ఖాళీ చేయమని చెప్తుంటే కొడుతున్నారండి. టైం అయిపోయిందండి. నేను 2 నెలలు టైం ఇచ్చానండి. ఇప్పుడు నేను ఏంటంటే బిల్డింగ్ సేల్కి పెట్టేసుకున్నానండి. సేల్ పెట్టుకుంటే చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా లోపలికి రానివ్వట్లేదని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు నేను అందుకే వెళ్ళాను, చూడడానికి వెళ్తే వాళ్ళు అసలు ఎలా చేయట్లేదు. రావద్దు బయట కూడా. లేడీస్ హాస్టల్నే కానీ లేడీస్ చాలా మంది, ఒక 70 మెంబర్స్ ఉన్నారు ఒక చిన్న బిల్డింగ్ లో. అలాగే పడుకోబెట్టేస్తున్నారు. ఒకసారి మీరు లోపలికి వెళ్తే స్మెల్ అండి, అది అంతా హాస్టల్ అంతా చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళిపోతుంది. ఒకళ్ళు కూడా అందులో ఒక లేడీ, ఒక ఆమె ఫోన్ చేసి, స్టూడెంట్ కూడా ఫోన్ చేసి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పడం కూడా జరిగిందండి. ఇవిడికి అలా చాలా స్మెల్ మాట. మీరు వెళ్ళి హాస్టల్లో ఒకసారి చూస్తే అదంతా వెనకాలంతా డ్రైన్ అయిపోయింది, మొత్తం స్మెల్ మాట. ఇచ్చేస్తున్నాడండి అది. తర్వాత అక్కడ చాలా పక్కన వాళ్ళు కూడా చాలా కంప్లైంట్లు ఇస్తున్నారు ఈరోజు. కానీ మేము ఉండగా ఈవిడ కొట్టేసారు. ఇప్పుడు కొట్టేసి చాలా ఇబ్బందిగా పొట్లు అది కొట్టేసి చాలా ఇబ్బంది పెట్టారండి. కొంచెం